ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చేసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసిక్గా మనకి ఇక్కడ మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ అంటే అన్నీ కూడా సెట్ వేరియబుల్సే. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పైప్ని రన్ చేసినప్పుడు ఏదైనా ఫెయిల్ అయినప్పుడు వాటి ఇన్ఫర్మేషన్ ఎలా క్యాప్చర్ చేయాలి అనేది మనం, అలానే ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఎలా పంపించాలి అనేది చెప్తాను అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ మూడు యాక్టివిటీస్ ఉన్నాయి కదా. మూడు యాక్టివిటీస్ ఉన్నాయి, అన్నీ కూడా సెట్ వేరియబుల్, అలానే ఒక వెయిట్ యాక్టివిటీ, అలానే రెండు వెబ్ యాక్టివిటీస్, అలానే ఇంకొక రెండు సెట్ వేరియబుల్స్. ఓకే, సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఈ పైప్లైన్ రన్ చేసినప్పుడు అన్నీ సక్సెస్ అనుకోండి, సక్సెస్ ఈమెయిల్ నోటిఫికేషన్ పంపిస్తాం. ఒకవేళ ఫెయిల్ అయితే ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం పంపించాలి. ఓకే, అది రిక్వైర్మెంట్. దీనికోసం మనం లాజిక్ క్యాప్స్ అనేవి క్రియేట్ చేసాము. ఒకటి సక్సెస్ ఈమెయిల్కి, రెండోది ఫెయిల్యూర్ ఈమెయిల్కి. ఫస్ట్ రన్ చేద్దాం సో దట్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. వ్యాలిడ్ డీబగ్. వీటి గురించి ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూ కెన్ రెఫర్ ఇట్ సో దట్ మీకు తెలుస్తుంది ఏంటనేది. ఓకే, ట్రిగ్గర్ అయింది కదా చూడండి. ఏమొచ్చింది, ఏడిఎఫ్ పైప్లైన్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ ఈమెయిల్ అలర్ట్, హాయ్ టీమ్ ప్లీజ్. ఓకే, డేటా ఫ్యాక్టర్ ఏమేంటిది, అలానే పైప్లైన్ ఏమేంటిది, అలానే ఎగ్జిక్యూషన్ స్టేటస్. ఓకే, ఈ మూడు కూడా, ఈ రెండు డైనమిక్. జస్ట్ ఇది ఒక్కటి మాత్రం హార్డ్ కోడ్ చేసాను అనమాట. అంటే దీని బదులు ఏదైనా మీరు డిఫైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేనైతే హార్డ్ కోడ్ చేశాను. ఇది ఎప్పుడు సక్సెస్ అయినప్పుడు. అలా కాకుండా ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. దానికోసం ఇక్కడ మూడు ఫెయిల్ చేస్తా, ఇది ఫెయిల్ చేస్తాను, ఇది ఫెయిల్ చేస్తాను, ఈ మూడింటిని ఫెయిల్ చేస్తున్నా. ప్రతిదీ కూడా డిఫరెంట్ ఎర్రర్ మెసేజ్ వచ్చేటట్టు ఫెయిల్ చేస్తాను. ఓకే, ఫస్ట్ దీన్ని ఫెయిల్ చేస్తాను. డివైడ్ అయిన ఫంక్షన్ ఉంది కదా, డివైడ్. ఓకే, ఇక్కడ 1,0 మనకు తెలుసుగా డివైడెడ్ బై ఎర్రర్ అనేది. దాని తర్వాత స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే, ఇది మనకి ఎర్రర్ వస్తుంది. ఇది డివైడెడ్ బై 0 ఎర్రర్ అనేది మనకి ఈ యాక్టివిటీ అనేది త్రో చేస్తుంది. చూడండి, డేటా ఇన్సర్ట్ కదా దీని పేరు. ఓకే, లెట్స్ సీ దట్. డీబగ్. చూడండి, ఇమ్మీడియట్గా ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఏమేమి రన్ అయింది కదా, ఇది కూడా రన్ అయింది. చూడండి ఏమొస్తుంది మెసేజ్. ఏడిఎఫ్ పైప్లైన్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ ఈమెయిల్ అలర్ట్, హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద బిలో ఎగ్జిక్యూషన్ ఇన్ఫర్మేషన్, డేటా ఫ్యాక్టరీ ఏంటి, అలానే పైప్లైన్ నేమ్, యాక్టివిటీ నేమ్, డేటా ఇన్సర్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే మనది ఏది ఫెయిల్ అయింది, డేటా ఇన్సర్టే కదా. ఓకే, డేటా ఇన్సర్ట్ ఫెయిల్ అయింది. అలానే ఏమి ఎర్రర్ వచ్చింది, ఏమి ఎర్రర్ వచ్చింది, డివైడెడ్ బై 0 ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకోటి ఫెయిల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్ చేసి ఇప్పుడు ఇది ఫెయిల్ చేస్తాను. లెట్స్ దట్ ఇది ఫెయిల్ చేద్దాం. దీని పేరు ఏం పేరు, ఫైల్ లోడింగ్. ఓకే, లెట్స్ దట్. టెస్ట్. క్లిక్ ఆన్ ఓకే. డీబగ్. లెట్స్ సీ దట్. ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. చూడండి, ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ రన్ అవుతాయి, ఈ మూడు రన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ, లెట్స్ సీ దట్. హాయ్ టీమ్ ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. చూడండి, యాక్టివిటీ నేమ్ ఏంటిది, ఫైల్ లోడింగ్. ఇందాక డేటా ఇన్సర్ట్. అలానే మీరు ఎర్రర్ మెసేజ్ చూడండి మారిపోయింది. అంటే అన్నీ కూడా డైనమిక్గా బేస్డ్ ఆన్ ఏదైతే యాక్టివిటీ ఫెయిల్ అయిందో ఆ యాక్టివిటీ నేమో, అలానే ఎర్రర్ మెసేజ్ కూడా మనం ఫేస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎర్రర్ మెసేజ్ కూడా చూపిస్తాం. ఓకే, ఇది ఫెయిల్ అయింది కదా, ఇది కరెక్ట్ చేద్దాం. ఇక్కడ ఓకే, సంథింగ్ ఏదో అవుతుంది.
ఇప్పుడు ఇది ఫెయిల్ చేద్దాం. దీని పేరు ఏం పేరు? డైనమిక్ ఇన్సర్ట్. ఓకే, లెట్స్ సే దట్. సో నేను కన్వర్ట్ ఫ్రమ్ యూటీసీ అని ఇచ్చి, సో యూటీసీ నా ఓకే, సో ఇండియన్ స్టాండర్డ్ ఓకే టైం. ఓకే, లెట్స్ సే దట్. సో ఇప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది, ఇది ఫెయిల్ అవుతుంది. సో డైనమిక్ ఇన్సర్ట్, లెట్స్ ట్రై టు డిబగ్ ఇట్. చూడండి, సో సక్సెస్ అయింది కదా. అయితే ఇంకా రాలేదు. ఓకే, చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నాయి. అఫ్కోర్స్ ఇది డెమో అనుకోండి, వేరియేషన్. చూడండి ఏమొచ్చింది, డైనమిక్ ఇన్సర్ట్. అలానే ఎర్రర్ మెసేజ్ చూడండి. సో ప్రతిదీ కూడా డైనమిక్. ఇలా మనం ఏంటంటే సో రియల్ టైంలో సో ఏదైనా డైనమిక్గా ఏదైనా యాక్టివిటీ ఫెయిల్ అయినా సరే, సో డైనమిక్గా వీ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ నోటిఫికేషన్ టు ద కస్టమర్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ కావచ్చు, వాటెవర్ ఇట్. ఓకే, సో మీకు కావాల్సిన విధంగా మనం అనేది డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఏం లేదు మనం చేసింది. సో జస్ట్ వెబ్ యాక్టివిటీ తీసుకుని ఇక్కడ మనం ఈ బాడీలో జస్ట్ ఎలా కాన్ఫిగ్ చేసుకున్నాం డైనమిక్. ఇది సక్సెస్. అదే ఫెయిల్యూర్ అనుకోండి ఇదనమాట. ఓకే, సో ఫెయిల్యూర్ అయితే ఇక్కడ మనం చూడండి, దట్స్ ఇట్. సో ఈ 4 అనేది కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఇలా మనం ఏంటంటే వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, సో దాని తర్వాత సో మనకి లాజిక్ క్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 2 క్రియేట్ చేస్తాను. ఒకటి ఓపెన్ చేద్దాం. వెరీ సింపుల్. ఇక్కడ లాజిక్ క్యాప్స్, సో ఎడిట్. సో ఇక్కడ 2 తీసుకున్నాం. ఒకటి సో హెచ్టిటిపి రిక్వెస్ట్, అలానే సెండ్ ఈమెయిల్. ఓకే, సో సెండ్ అన్ ఈమెయిల్, అలానే సో హెచ్టిటిపి రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో వీటితోటి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేసి సో ఈమెయిల్ ఐడికి వీఆర్ సెండింగ్. ఓకే, ఇలా రకరకాలుగా మనం డిజైనింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బేసికల్గా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ప్రీవియస్ వీడియో చూస్తే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే like, share, subscribe. So thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.